సిలిండర్ జస్ట్ ఒక ఇంట్లో సిలిండర్ డెలివరీ అయిందంటే ఇట్స్ లైక్ ఏ బాంబ్. వీఆర్ ట్రైయింగ్ టు ఇంట్రడ్యూస్ ఉమెన్, డెలివరీ గర్ల్, డెలివరీ ఉమెన్ ఎవరు ఈ బిజినెస్ లో వదిలేయడానికి ఇష్టపడతారు. You are saying that very few women are doing this business. Then what type of challenges you? మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ సేఫ్టీ అండి. జస్ట్ సిలిండర్ మీరు బుక్ చేశారు, సిలిండర్ మీ ఇంట్లోకి వచ్చింది, మీరు వాడుకున్నారు, అంత మట్టుకే కాదు, దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. You deal with challenges. మోర్ పేషెన్స్ చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం ఉన్న వర్కర్స్ అందరూ కూడా మనకి జెంట్స్ ఉంటారు. సో దే ఆర్ బిలో 10th class 11th class. సో దే డీలింగ్ విత్ దెమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏంటంటే ఒక వెయిట్ ఉన్న సిలిండర్ పట్టుకెళ్ళి సప్లై చేసి రావాలి అంటే వెరీ టఫ్. But you are saying that it is very నేను చెప్తుంది ఏంటి అంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఉమెన్ చేయలేని పని అంటూ ఏది లేదు. నాకు తెలిసి ఉమెన్ ఏది చేయకుండా ఉంటుంది. నేను ఎల్పిజి ఒకటే కాకుండా ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్, ఐ డూ ఇంటీరియర్స్, ముగ్ధా ఇంటీరియర్స్ తోటి. సో అక్కడ కూడా సేమ్ ఛాలెంజ్. ఐ వర్క్ విత్ ద జెంట్స్ ఓన్లీ. సోషల్ వర్క్ డూ యూ? ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారితో అప్పుడు మేము అందరం కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యాం. చెరువులను కాపాడాలి, హైదరాబాద్ ఎన్నో గొలుసు చెరువులు ఉన్నాయి, వాటిని కాపాడాలి అని మన ప్రయత్నం చేయాలి అని చెప్పి. కబ్జా అనేది అందరితోనే అవుతుంది. అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి మేము ఒక 22 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయించుకోవడము. ఇండియాతో ఏమైంది బిజినెస్ లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ 24 గంటలు మేము యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. ఒక డాక్టర్ లాగా, ఒక పోలీస్ మ్యాన్ లాగానే ఉంటుంది. ఒక సిలిండర్ మేము సప్లై చేసామంటే అగైన్ తిరిగి అది మా ఇంటికి మళ్ళీ మా గోదాం చేరేంత వరకు కూడా మా బాధ్యత ఉంటుంది. काफी अच्छा घर है, बहुत अच्छे तरीके से सजाया गया हुआ है, एकदम एकदम धार्मिक चीजें. देखिए भगवान कृष्ण जी हैं, शंकर जी हैं, और मुझे जो यहाँ पे सबसे अच्छी चीज लग रही है वो है ये शंख, जो दशा भगवान विष्णु के दशा अवतार शायद कहते हैं. और इसको हम बजा तो नहीं सकते, लेकिन इसको देखना अपने आप में बहुत ही अद्भुत है. और आप देख सकते हैं यहाँ गणपति जी गिटार बजा रहे हैं, और यहाँ गणपति जी एकदम मौन धारण किए हुए हैं. दरअसल हम यहाँ मिलने आए हैं जो कि उस महिला से बात करने के लिए जो अपने फील्ड में बहुत ही अच्छा काम कर रही हैं. आइए हम उन्हीं से मिलते हैं और जानते हैं कि वो क्या करती हैं और कैसे इतनी सक्सेसफुल हैं. हेलो मैम. हेलो. आपसे मिलकर बहुत अच्छा लगा. ये हम यहाँ पे चल के बात करते हैं. बहुत अच्छे से आपने घर को सजाया है. हम वहीं पे बैठते हैं और बात करते हैं. मैम आप सबसे पहले अपने बारे में कुछ बताइए. నా పేరు రాధికాదేవి అండి, పుంజాల రాధికాదేవి. నేను బాగా పాపులర్ ఫ్యామిలీ అండి. పుంజాల అంటే కమ్యూనిటీలో చాలా మందికి తెలుసు. మా పెద్దమామ గారు పి శివశంకర్ గారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ఉండే, చాలా టర్మ్స్ చేశారు. ఆయన స్ఫూర్తితో నేను ఈ బిజినెస్ లోకి వచ్చానండి. తన పెట్రోలియం మినిస్టర్ చాలా సార్లు టర్మ్ చేశారు. సో నేను చేసే ఎంటర్ప్రెన్యూర్ ఏంటి అంటే నేను ఎల్పిజి బిజినెస్ అండి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అంటే మాకు ఇంటికి సిలిండర్స్ ఏవైతే సప్లై చేస్తామో ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ నేను చేస్తున్నాను. లాస్ట్ 21 years నుంచి ఉన్నానండి. యాక్చువల్లీ ఇది చాలా డిఫికల్ట్ బిజినెస్. ఎవరు ఉమెన్ చేయరు. కేవలం లైసెన్స్ ఉమెన్ పేరు మీద తెచ్చుకొని తర్వాత జెంట్స్ మాత్రమే రన్ చేస్తారు, కానీ ఉమెన్ ఎవరు ఈ బిజినెస్ లో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇస్ మోర్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ తో కూడిన బిజినెస్. ఇది ఎల్పిజి అంటే మీకు తెలుసు, జస్ట్ ఎంత సింపుల్ టైమ్ లో బ్లాస్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఎవరు ఇష్టపడరు, కానీ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 21 ఏళ్ళ నుంచి బిజినెస్ లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ సపోర్ట్. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లాస్ట్ 40 years నుంచి వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు. నా పెళ్ళై వచ్చిన తర్వాత నుంచి నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇంటర్వ్యూ దగ్గర నుంచి సెలక్షన్ అవి ఇంటర్వ్యూ చేసుకొని ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత మాకు ఏజెన్సీలు ఇవ్వడం అనేది ఉంటుంది. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డీలర్ ని. మా బిజినెస్ వెరీ సెన్సిటివ్ ఉంటుంది అండి. ఎట్లా అంటే రాత్రి పగలు ఉండదు. 24 గంటలు మేము యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. ఒక డాక్టర్ లాగా, ఒక పోలీస్ మ్యాన్ లాగానే ఉంటుంది. ఒక సిలిండర్ మేము సప్లై చేసామంటే అగైన్ తిరిగి అది మళ్ళీ మా గోదాం చేరేంత వరకు కూడా మా బాధ్యత ఉంటుంది. సో అంత రిస్కీ బిజినెస్. నాకు తెలిసి ఒక 10% లేడీస్ ఉంటారేమో ఈ బిజినెస్. ఎవరు కూడా అంత ధైర్యం ఉండదు. దిస్ ఇస్ మై బిజినెస్ రోల్. నేను డే లైఫ్ లో నా ఇంట్లో నా పిల్లలు నా ఇల్లు చూసుకున్న తర్వాత కంప్లీట్ 12 hours I spend time with my business. You are saying that very few women are doing this business. Then what type of challenges you
you are getting? Yes, the most first challenge వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ సేఫ్టీ అండి. సేఫ్టీ ఏంటంటే చాలా సెన్సిటివ్, అంటే కస్టమర్ అవేర్నెస్ ఉండాలి. సిలిండర్ మీరు బుక్ చేశారు, సిలిండర్ మీ ఇంట్లోకి వచ్చింది, మీరు వాడుకున్నారు, అంత మట్టుకే కాదు, దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. సిలిండర్ జస్ట్ ఒక మీ ఇంట్లో సిలిండర్ డెలివరీ అయిందంటే ఇట్స్ లైక్ ఏ బాంబ్. ఏ మాత్రం మీరు అజాగ్రత్తగా ఇట్స్ ఎ బాంబ్. సో ఏంటంటే యాజ్ ఎ ఉమెన్ దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. అది లేకపోతే ఇల్లు ఎట్లా గడవదో అది కూడా నాకు తెలుసు. కాబట్టి ఫస్ట్ అవేర్నెస్ చెప్తాము కస్టమర్ కి. సమ్ ప్లేసెస్ లో మేము అవేర్నెస్ క్యాంపస్ కండక్ట్ చేస్తాము. ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాని వల్ల ప్రమాదాలు ఏంటి అవని చెప్తాము. తర్వాత మీకు తెలియదు ఏముంది, ఇది వచ్చేసి మోర్ కాంపిటేటివ్ బిజినెస్. ప్రాఫిట్ బిజినెస్ అందరికి తెలుసు, అదే రకం కాంపిటేటివ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఏంటంటే జెంట్స్ మగవాళ్ళతో పాటుగా సమానంగా మేము పోరాడి బిజినెస్ నిలబెట్టుకుంటాం. అందులో అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఇది మగవాళ్ళు చేయగలిగిన బిజినెస్. అంటే నా బిజినెస్ లో నా వర్కర్స్ అందరు కూడా జెంట్సే ఉంటారు, లేడీ అనేది చాలా తక్కువ. Then how you deal these challenges, ma'am? How much patient you have to put in this? Yeah, it's a more patience చాలా అవసరం. డీలింగ్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం ఉన్న వర్కర్స్ అందరూ కూడా మనకి జెంట్స్ ఉంటారు. సో దే ఆర్ బిలో 10th class 11th class. సో దే డీలింగ్ విత్ దెమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. దే మోటివేటింగ్ ఏంటంటే ఒక వెయిట్ ఉన్న సిలిండర్ పట్టుకెళ్ళి సప్లై చేసి రావాలి అంటే వెరీ టఫ్. మాకు దొరికే వర్కర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. దొరికిన వర్కర్స్ మోటివేట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ కష్టాలు ఏంటో చూసుకుంటాను, వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏంటి, దే నీడ్ ఎనీ సపోర్ట్ ఎనీ టైమ్, నేను వాళ్ళతో పాటు ఉంటాను. సో ఐఎమ్ లక్కీ ఫర్ మై వర్కర్స్. సో నాతో ఉన్న రిలేషన్ తోటి వాళ్ళు నాతో లాంగ్ పీరియడ్, ఈ 20 years నుంచి నాతో పాటు ఉన్న వర్కర్స్ ఉన్నారు. 1 or 2 people వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఫ్రమ్ లాంగ్ నుంచి నాతో పాటు ఉన్న వర్కర్స్. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే నా హస్బెండ్ ఈజ్ మై బ్యాక్ బోన్. నేను ఏం చేసినా నేనున్నాను అంటాడు. నేను ఎల్పిజి ఒకటే కాకుండా ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్, ఐ డూ ఇంటీరియర్స్. ముగ్ధా ఇంటీరియర్స్ తోటి నా ఉంది ఇంటీరియర్. సో అక్కడ కూడా సేమ్ ఛాలెంజ్. ఐ వర్క్ విత్ ద జెంట్స్ ఓన్లీ. Your house is very nice. Yeah, thank you so much. Because you are interior designer. Yeah, thank you. I'm a social worker too. What type of social work do you? లేక్ బాడీస్ అంటే చెరువులు, ఇవి వాటర్ బాడీస్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఇన్స్పైర్డ్ సద్గురు తోటి రివర్స్ లేక్ ఫర్ రివర్స్ ఒక ప్రోగ్రామ్ చేశారు ఆయన సద్గురు గారు. ఆ ప్రోగ్రామ్ కి ఇన్స్పైర్ అయ్యి నేను తనతో పాటు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారితో అప్పుడు మేము అందరం కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యాము. చెరువులను కాపాడాలి, హైదరాబాద్ ఎన్నో గొలుసు చెరువులు ఉన్నాయి, వాటిని కాపాడాలి అని మన ప్రయత్నం చేయాలి అని చెప్పి మేము ఇక్కడ నెక్నాపూర్ ప్రాంతంలో నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యాం. చెరువుల పరిరక్షణ కమిటీ, లేక్ వ్యూ కమిటీ అని చెప్పి ఫామ్ చేసి బిసైడ్ ఆఫ్ హౌస్ దేర్ ఇస్ ఏ వన్ లేక్, ఇబ్రహీం బాగ్ చెరువు అని. ఇది 110 acres లేక్. అది కబ్జా కావడం గానీ, దాని వల్ల దోమలు రావడం గానీ, దాని డెవలప్మెంట్ లేకపోవడం గానీ, ఇవన్నీ చూసి మేము ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కబ్జా అనేది అందరితోనే అవుతుంది, బిల్డర్స్ తోనే అవుతుంది, లోకల్ వాళ్ళతో అవుతుంది, పొలిటీషియన్స్ తోనే అవుతుంది, అందరితోనే అవుతుంది. సో వి ఫైటెడ్. విశ్వేశ్వర రెడ్డి గారి హెల్ప్ తీసుకొని మేము ఒక కమిటీ ఫామ్ చేసుకొని లేక్ కాపాడుకోవడము, దానికోసము అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి మేము ఒక 22 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయించుకోవడము. కాకపోతే గవర్నమెంట్ మారడం వల్ల చెరువు పనులు అవ్వలేదు. ఇంకా ఏదైతే దోమల కోసం మనం పోరాడినామో ఆ దోమలు మళ్ళీ తిరిగి వచ్చినాయి. మళ్ళీ అగైన్ వీఆర్ ఫైటింగ్ విత్ లేక్ కోసం మళ్ళీ పోరాడుతున్నాము. నేను కొంచెం నాకు టైం దొరికినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళడము, ఎస్పెషల్లీ 10th class ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి ఐ గివ్ ద కౌన్సిలింగ్ లాగా, అంటే మోటివేషన్ క్లాసెస్. పిల్లలు ఎగ్జామ్స్ ముందు చాలా నర్వస్ అవుతారు. మీకు మంచి మంచి స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, మోటివేషన్ క్లాసెస్ ఇస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, ఒక స్పీకర్ వస్తారు, దే విల్ మోటివేట్ ద చిల్డ్రన్. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఆపర్చునిటీ ఉండదు. మీకు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, స్కూల్ టీచర్స్ చెప్పుకోలేరు, దే నర్వస్. అట్లాంటప్పుడు ఐ గో దేర్, వాళ్ళకి ఒక మోటివేషన్స్, ఎగ్జామ్స్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లా రాసుకోవాలి, ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి. ఒకవేళ ఏదైనా అయితే మీరు చూస్తున్నారు పిల్లలు, ఇఫ్ దే ఫెయిల్ దే విల్ గెట్ లెస్ మార్క్స్, సూసైడ్స్ అని అవన్నీ, ఇంట్లోంచి పారిపోవడాలని. అవన్నీ కాకుండా మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మార్క్స్ ఇస్ నాట్ ఎ లైఫ్. సో అదే రకంగా వాళ్ళకి వెళ్ళి కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడము. తర్వాత నా పిల్లలు ఇద్దరు కూడా దే ఆర్ వెరీ సోషల్ వర్క్స్ చాలా ఇష్టపడతారు. సో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాను. నా కూతురు క్రాఫ్ట్ అండ్ అవన్నీ నేర్పిస్తూ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి. విల్ బై సమ్ మ్యాగజైన్స్, పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ పెంచడం కోసం మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అట్లాంటివి వాళ్ళకి పంపిస్తూ ఉంటాము. అండ్ మై హస్బెండ్, మై బోత్ ఆర్ చిల్డ్రన్, దే ఆర్ వెరీ యానిమల్ లవర్స్. ఓకే. ఇన్ మై ఫార్మర్స్ మా దగ్గర ఒక 8-9 ఆవులు ఉన్నాయి.
అవి కూడా చూసుకుంటూ ఉంటాము. Ma'am, when you are going to schools to motivate the students, then how you go? They contact you or you? యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ విత్ వన్ స్కూల్. Hmm. అది మా ఊర్లోని ఒక స్కూల్ ఉండింది. ఒకసారి నా సేఫ్టీ When you started, how many years? ఇస్ ఆల్మోస్ట్ బిఫోర్ కరోనా ఐ స్టార్టెడ్. Okay, almost 5 years. ఏమైంది అంటే నా ఒక సేఫ్టీ క్యాంపెయినింగ్ పెడదాము అని చెప్పి మా ఎల్పిజి సంబంధించిన దాంట్లో సేఫ్టీ ఆస్పెక్ట్స్ పిల్లలకు నేర్పిస్తే ఇంట్లో తల్లిదండ్రులకు నేర్పిస్తారన్న కాన్సెప్ట్ తోటి వి కండక్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ స్కూల్స్. స్కూల్లో పిల్లలకు కూర్చోబెట్టి సిలిండర్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, దానివల్ల ఏం ప్రమాదం ఉంది అవన్నీ చెప్దామని వెళ్ళినప్పుడు ఆ అబ్జర్వ్ అనమాట. పిల్లలకి వాళ్ళకి ఏదో మోటివేషన్స్ లేదు. ఇప్పుడు నా కూతురు ఏమైనా లో ఉంది అనుకోండి, నేను కూర్చోబెట్టుకొని మాట్లాడతా. ఎందుకంటే నాకు తెలుసు నా పిల్ల ఎందుకు లో అవుతున్నది ఎందుకు. సో అది ఎక్కడ చూసినప్పుడు కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు నాకు బాధ అనిపించి మాట్లాడినప్పుడు నాకు ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరు ఉండరు ఇవన్నీ చెప్పినప్పుడు సో దే నీడ్ సమ్ మోటివేషన్ అని చెప్పి అర్థమై ఐ స్టార్టెడ్. ఐ వాస్ ద ప్రిన్సిపల్. నేను ఇన్ఫాక్ట్ ఆయన నన్ను అడిగారు, నేను మాట్లాడిన విధానం చూస్తే మేడం ఎప్పుడో ఒక నెలకు ఒక రోజు తీసుకోవచ్చు కదా మా దగ్గరకు వచ్చి ఏమనండి. నేను బై ప్రొఫెషనల్ నేనేం మోటివేట్ అని కాదండి అంటే మీరు మాట్లాడడం నచ్చింది మేడం పిల్లలకి కూడా రండి అని అంటే అలా స్టార్ట్ చేయడం. Okay, from where you get this inspiration that you have to go and motivate the students? Actually complete my life ki na inspiration my mother. Okay. She is very strong lady. చెప్పాలంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మై స్కూల్ ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, కానీ మా అమ్మ వెరీ స్ట్రాంగ్. ఓకే. మా అమ్మ దగ్గర నుంచి ఐ ఫౌండ్ దిస్ ఆల్ క్వాలిటీస్. ఎట్ ద సేమ్ టైం నా హస్బెండ్ నన్ను ఎంకరేజ్ చేయడం కానీ నేను ఏం చేస్తానా కానీ వద్దు అనకుండా ఎంకరేజ్ చేస్తాడు. ఐ బ్లెస్డ్ అట్లాంటి హస్బెండ్ నాకు ఉండడం. సో తన దగ్గర నుంచి వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పడం జరిగింది. సో ఐ స్టార్టెడ్ దేర్. క్వాలిఫికేషన్ ఐ కంప్లీటెడ్ మై బీకామ్ లాంగ్ బ్యాక్. కాకపోతే నాకు ఆ మోటివేషన్ ఐ ఇన్స్పైర్డ్ సద్గురు. Okay. After completing your graduation, you are post-graduation. Just you started this business or you did some? I did so many things. After my post-graduation, I got married. At that time, I done my diploma courses in interior designing and fashion technology. కొన్ని రోజుల వరకు I ran a boutique for 5-6 years. Okay. After that, మా పెద్ద మామగారు చలవ వల్ల ఐ గాట్ దిస్ బిజినెస్. ఇది ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పుకోవచ్చు నేను. సో మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ మా మామగారు ఎంకరేజ్మెంట్ తోటి బిజినెస్ లోకి దిగడం జరిగింది. ఫ్రమ్ డే ఆన్వర్డ్స్ 21 years నుంచి నాన్ స్టాప్ గా రన్ చేస్తున్నా. ఐ గాట్ సో మెనీ అవార్డ్స్, బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అవార్డ్స్, ఐ గాట్ బెస్ట్ మా దాంట్లో టార్గెట్స్ ఉంటాయి, బెస్ట్ టార్గెట్ రీచ్డ్ అవార్డ్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దిస్ ఇయర్. ఐ గాట్ సో మెనీ అవార్డ్స్ in social work also. Life hai, professional life hai, in dono ke beech mein how you handle? Yeah, it's difficult, very difficult to do. ఒక వర్కింగ్ ఉమెన్ లెక్క రెండు హ్యాండిల్ చేయడం కష్టం. అందులో మెయిన్ నా బిజినెస్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు 9 to 5 బిజినెస్ కాదు, 9 to 5 జాబ్ కాదు నాది. ఇట్స్ ఆల్మోస్ట్ 24 hours నేను యాక్టివ్గా ఉండాలి. ఏ టైంలో ఏ లీకేజ్ కంప్లైంట్ వస్తుంది, ఏ టైంలో ఏ ప్రమాదం వచ్చింది అన్న మేము యాక్టివ్గా ఉండి మేము చూసుకోవాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు నా మదర్ అండ్ నా హస్బెండ్ దే బోత్ ఆర్ సపోర్టింగ్ మీ లాట్. ఐ బ్లెస్డ్ మై చిల్డ్రన్ కూడా, దే నెవర్ బాదర్ మీ. आपके पास अच्छे बच्चे हैं? My children, my daughter is a Sanjukta Punjala. She's a BTech student. She's doing her BTech now. She's a very good cricket player. Okay. Yeah. So my son is now in the 9th standard. It's going to 9th. Okay. He's a football खेलता है उन्हों. Okay. State level पे, national level पे? Yeah, my daughter went to the state level. Okay. After that, at the same time, Corona started. So break, she gone her fitness. So okay, right now they are big and अच्छा कर रहे हैं. But when they were small, yeah, छोटा time पे भी, it's a tough time. It's a difficult to do with इतलांటి business. It's a labor తో డీల్ చేసే బిజినెస్ వెరీ టఫ్. కాకపోతే మేనేజ్ చేసుకోవాలి సార్. ఒక లైఫ్ లో ఒకటి గోల్ పెట్టుకున్నప్పుడు నేను ఇది చేస్తా అన్నప్పుడు నేను మేనేజ్ చేసుకోవాలి. దానికి ఇంట్లో అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఐఎమ్ బ్లెస్డ్. సో నాకు ఇంట్లో సపోర్ట్ దొరికింది. మా మామగారు అయినా కానీ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. ఇది చెయ్యి అది చెయ్యి, టైంకి వండి పెట్టు, ఇట్లా ఏమి ఉండదు. చాలా అడ్జస్ట్ అయిపోతారు నా ఫ్యామిలీ కూడా. సో ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. ओके. कोई दूसरी जिस तरह से आप कर रहे हो, अच्छा आपके साथ कितने लोग जुड़े हैं जो आप बिजनेस? मेरा बिजनेस में ऑलमोस्ट 35 पीपल रहेगा. ओके. 35 पीपल, some 14-15 to 12 बॉयज एंड स्टाफ रहेगा. तो बहुत टफ रहेगा बिजनेस.
వాళ్ళు హ్యాండిల్ చేయడం వెరీ इसके लिए టఫ్. कुछ इन्वेस्टमेंट भी है या कैसे? ఎస్, స్టార్టింగ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చాలా పడుతుందండి. ఎందుకంటే మీకు తెలుసు పెట్రోల్ బంక్ అయినా గ్యాస్ ఏజెన్సీ అయినా లైసెన్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఉంటది. సో ఆ టచ్ వుడ్ నాకు ఫైనాన్షియల్ ఎప్పుడు నాకు ట్రబుల్ లేదు. నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను చెప్పాను కదా మా పెద్ద మామ గారు కూడా తను హెల్ప్ ఏ లాట్. फिर भी ये बिजनेस स्टार्ट करने के लिए हाउ मच अमाउंट यू हैव टू स्पेंड? ఇన్స్టాల్ స్టేజెస్ నాకు ఒక 25 lakhs వరకు అవసరమైంది. ओके, ये बिजनेस मैं नहीं समझ पा रहा हूँ. जैसे कि गैस एजेंसी होती है, एक गैस एजेंसी मान लो HP है, इंडियन है, जो भी है, कोई एक गैस एजेंसी लेता है क्योंकि गवर्नमेंट की तरफ से हमेशा वो निकलती नहीं है. मुझे जो आइडिया लग रहा है वो गवर्नमेंट की तरफ से टेंडर पास होता है, उसके लिए actually the process of ऐसा है क्या या अलग है? no actually distributor selection was something different. They వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు. మనం క్వాలిఫికేషన్ మన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ అన్ని పట్టుకొని వాళ్ళు దే సెలెక్ట్ ద మెంబర్. దాని నుంచి మనకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడంటే డ్రా సిస్టమ్ వచ్చింది కానీ అప్పుడు మనకు డ్రా సిస్టమ్ లేదు. కంప్లీట్ 2 levels ఇంటర్వ్యూస్ ఉండేది. వి అటెండ్ ద ఇంటర్వ్యూస్. దాంట్లోంచి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవన్నీ ఉన్న వాళ్ళే ఇంటికి రాగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ 1-2 years మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఏంటంటే వర్కర్స్ ఇప్పుడు ఉన్న టైంలో అయితే చాలా టఫ్ అవుతుంది పని వర్కర్ చేయడం కోసం. సో ఇది కనుక ఒక ఉమెన్స్ డే కోసం అయితే కనుక యాక్చువల్లీ వీఆర్ ట్రైయింగ్ టు ఇంట్రడ్యూస్ ఉమెన్ డెలివరీ గర్ల్, డెలివరీ ఉమెన్. వీఆర్ ట్రైయింగ్ టు డూ 2-3 ట్రయల్స్ అయినాయి. కానీ అదేంటంటే ఎక్కువ వెయిట్ ఉన్న సిలిండర్ అవ్వడం వల్ల. బట్ సిలిండర్ ఇస్ వెరీ హెవీ. దెన్ హౌ? యా, మీకు ఒకటి అది కూడా చూపిస్తాను. తక్కువ వెయిట్ సిలిండర్ కూడా మీకు ఈ టైంలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. యు రెడీ? వాంట్ వాచ్? యాక్చువల్లీ ఇస్ అ ఫైబర్ సిలిండర్. ఏదైతే మేము ఉమెన్ డెలివరీ ఉమెన్ కోసం అయితే ప్లాన్ చేస్తున్నాము, ఈ సిలిండర్ చూసాక ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నార్మల్ సిలిండర్ ఐరన్ సిలిండర్ వాజ్ 16 kgs సిలిండర్. తర్వాత 14 kgs గ్యాస్, మొత్తం 36 kgs ఉంటుంది. ఇదేంటి అంటే 10 kgs గ్యాస్ ఉంటుంది. కంప్లీట్ సిలిండర్ టేర్ వెయిట్ వచ్చేసి మీకు 16 kgs ఉంటుంది. 6 kgs సిలిండర్ వెయిట్, 10 kgs గ్యాస్ వెయిట్. ఇట్స్ అ బుల్లెట్ ప్రూఫ్. లీకేజ్ కంప్లైంట్స్ ఉండదు. తర్వాత ఈజీగా ఉమెన్ ఎవరైనా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ వెరీ ఈజీ to handle. It's very easy to handle. So we are planning ఇట్లాంటి సిలిండర్ కోసం కొంచెం, ఎందుకంటే ఉమెన్స్ కి కూడా వాళ్ళకి కూడా ఏదైనా ఏమంటారు పని కల్పించిన వాళ్ళం అవుతాము. అబ్బాయిలు ఎందుకు ఉండాలి ఈ ఫీల్డ్ లో, అబ్బాయిలు ఎందుకు చేయాలి? ఇప్పుడు లేడీ డెలివరీ బాయ్స్, డెలివరీ గర్ల్స్ వస్తున్నారు, క్యాబ్ డ్రైవర్స్ వస్తున్నారు. సో మా ఎల్పిజీలు ఎందుకు ఉండకూడదు, మేము ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి we plan for this. तो any girl, किसी लड़कियों ने इंटरेस्ट दिखाया है डिलीवरी? Yeah, actually we tried 1 or 2 girls. మాకు ఛాలెంజింగ్ ఎక్కడ వచ్చిందంటే సేఫ్టీ వైజెస్ గా ఛాలెంజ్ వస్తున్నాయి. ఇఫ్ ఎ గర్ల్ క్యారీ సిలిండర్ టు డెలివరీ, ఏమైతుందంటే అందరు ఒకలాగా ఉంటారు, అందరు ఒకలాగా రిసీవ్ చేసుకోరు. Okay, you were saying that you were the safety aspects. Yes, this is the safety aspects, but you were saying that your family background is political background. ये safety फिर भी लड़कियों के लिए है, तो क्या कहना चाहती हैं? कैसे पॉलिटिकल जो लोग जुड़े हुए हैं, हाउ दे विल, लड़कियों को मतलब ऐसी व्यवस्था कब मिलेगी, सुरक्षा कब मिलेगी कि वो लोग डरेंगी नहीं कि वी हैव? రెండు అండి, ఒకటి అండి, ఏదైనా తప్పు 2 sides నుంచి అవుతుంది. మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను లాస్ట్ 21 ఏళ్ల నుంచి ఒక 40 మంది, ఓన్లీ 40 మంది అబ్బాయిల మధ్యలో, అంటే మెన్స్ మధ్యలో పని చేస్తున్నాను అంటే ఐ నో మై లిమిట్స్, దే నో దేర్ లిమిట్స్. నేను కూడా రాత్రి 11-12 గంటల వరకు కూడా కొన్నిసార్లు ఏజెన్సీలో ఉండాల్సిన టైం ఉంటుంది. 12-1 గంట వరకు కూడా డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేసుకోవాల్సిన టైం ఉంటుంది. నాకు ఎప్పుడు ఇన్సెక్యూర్ అనిపించలేదు. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ ఆర్ మై డ్రెస్సింగ్ సెన్స్ ఆర్ మై బిహేవియర్ వాళ్ళకి ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు దే కాల్ ఎవ్రీవన్ మీ అమ్మ. వాళ్ళు ఎవరు కూడా మేడం అని కూడా పిలువారు, అమ్మానే పిలుస్తారు. సో ఐ బిల్డ్ దట్ రిలేషన్ విత్ మై వర్కర్స్. అట్లా ఉన్నప్పుడు మీకు ఎందుకు మనం అంటే నేనేమనుకుంటాను, ఈవెన్ నా డాటర్ కి కూడా చెప్తాను, మా అమ్మాయికి కూడా నేను ఇప్పుడు అది 18 years ఉన్నా, నేను ఎప్పుడు దాన్ని అబ్బాయి అమ్మాయి నా కూతురు అమ్మాయి ఎప్పుడు సపరేట్ చేయలేదు. ఇద్దరిని ఐ బాట్ అప్ సేమ్. నా డాటర్ కి షీ నెవర్ నోస్ ఇది అబ్బాయి కాబట్టి వీటితో ఇట్లా బిహేవ్ చేయాలి, బట్టలు సరిగ్గా వేసుకొని కూర్చో, అలా ఏమి ఉండదు. నేను తనకి ఒక చెప్పి నేను సోషల్ గా ఎట్లా మూవ్ అవ్వాలి. నేను అనేది ఏంటంటే ఈ జనరేషన్ అమ్మాయిలకి కూడా మనం స్కోప్ ఇవ్వకూడదు. మనం స్కోప్ ఇచ్చి ఇన్సిడెంట్ అయ్యేంత వరకు తెచ్చుకొని తర్వాత బాధపడే బదులు ఫస్ట్ లిమిట్ లో ఉండాలి. ఎవరి లైన్ వాళ్ళకి ఉండాలి. దిస్ ఇస్ మై ఫీలింగ్.
फिर अगर कोई दूसरी लड़की कोई और वुमेन दे वांट टू स्टार्ट दिस बिजनेस देन हाउ दे कैन डू Nowadays is very tough, madam. It's very competitive business now. The huge investment కూడా అవుతుంది ఇప్పుడు. Okay. పేషెన్స్ ఉండాలి, లాట్ ఆఫ్ పేషెన్స్. డిఫరెంట్ కస్టమర్స్ ని డీల్ చేస్తాం. ఇప్పుడు ఐటీ కస్టమర్స్ డిఫరెంట్ ఉంటారు, బట్టల షాప్ కస్టమర్స్ డిఫరెంట్ ఉంటారు, వెజిటేబుల్ షాప్ కస్టమర్స్ డిఫరెంట్. ఎల్పిజికి వచ్చేసరికి ఈ అన్ని టైప్ కస్టమర్స్ మేము హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో దే ఆర్ వెరీ, ఎంత సర్వీస్ ఇచ్చినా సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటారు. అది డైలీ కమోడిటీ కాబట్టి అయిపోగానే కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. సో మేము అన్ని మేనేజ్ చేసుకుంటూ అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ, నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర జస్ట్ 0 కస్టమర్స్తో నేను డే స్టార్ట్ చేసిన. టుడే ఐ హ్యావ్ 28,000 customers in my agency. I have good reputation. I 5-star distributor. Should women come this business or in this business or not? ఉమెన్ అంతరిక్షం రాకెట్ ఎక్కుతుంది మేడం, ఎల్పిజి బిజినెస్ ఎంత. But you are saying that it is very tough. నేను చెప్తుంది ఏంటి అంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఎక్కడ ఉమెన్ చేయలేని పని అంటూ ఏది లేదు. నాకు తెలిసి ఉమెన్ ఏది చేయకుండా ఉంటది. మై ఓన్ డాటర్ షీ ఇస్ అ రైడర్, బైక్ రైడర్. ఓకే. సో ఇవన్నీ క్వాలిటీస్ నా ఇంట్లోనే ఉన్నాక నేను బయట చేయొద్దని చెప్పాను. కాకపోతే ఏంటంటే మన లిమిట్, మన లైన్, फैमिली सपोर्ट ये उन्नప్పుడు डेफिनेटली वी विन. मैम बहुत बहुत धन्यवाद आपका हैविस टीवी से जुड़ने के लिए और इतनी डिटेल में जानकारी के लिए. थैंक यू सो मच. थैंक यू.